ఈరోజు ఎన్నికల ప్రచారంలో భాగంగా విశాఖపట్నం పార్లమెంటు పరిధిలో గాజువాక అసెంబ్లీ నియోజకవర్గ ఎన్నికల కార్యాలయం ప్రారంభించుకోవటానికి ఇక్కడికి రావటం జరిగింది. గుడివాడ అమర్నాథ్ గారిని గౌరవ ముఖ్యమంత్రి గారు గాజువాక నియోజకవర్గానికి అసెంబ్లీ అభ్యర్థిగా నిర్ణయించడం జరిగింది. అదేవిధంగా విశాఖ పార్లమెంట్ నియోజకవర్గం నుంచి బొత్స ఝాన్సీ గారిని పార్లమెంట్ అభ్యర్థిగా నిర్ణయించడం జరిగింది. కాబట్టి ఈ కార్యాలయం ఓపెనింగ్ ప్రారంభోత్సవ సందర్భంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకి, నాయకులకు, గాజువాక నియోజకవర్గ ప్రజలందరికీ కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు గత 5 సంవత్సరాల నుంచి ఏ విధంగా సంక్షేమ పాలన, అభివృద్ధి కార్యక్రమాలు చేస్తూ ఉన్నారో అవన్నీ రాబోయే రోజుల్లో కూడా అదేవిధంగా అవినీతిని తావు లేకుండా ఇటువంటి కులాలకి, మతాలకి, పార్టీలకి అతీతంగా సంక్షేమ పథకాలను అందించడమే కాకుండా దేశంలో ఏ రాష్ట్రంలో జరిగినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు, ఇటువంటి అభివృద్ధి కార్యక్రమాలంటే గ్రామ స్థాయి నుంచి, వార్డు స్థాయి నుంచి విద్యా, వైద్య రంగాల్లో నాణ్యమైన మార్పులు తీసుకొచ్చి నాణ్యమైన విద్య, నాణ్యమైన వైద్యం అందించడానికి నాడు నేడు ద్వారా స్కూల్స్ని, హాస్పిటల్స్ని ఏ విధంగా మార్పు చేశారు. అదేవిధంగా నూతనంగా 16 సుమారుగా హాస్పిటల్స్, సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్, మెడికల్ కాలేజీలు నిర్మాణం చేయటమే కాక ఎన్నో కార్యక్రమాలు రాష్ట్ర వ్యాప్తంగా పోర్టుల నిర్మాణం కానండి. అదివరకు కేవలం మన రాష్ట్రంలో 3 పోర్టులే ఉంటాయి, ఈరోజు 4 పోర్టులు నిర్మాణం చేసుకొని, అదేవిధంగా ఫిషింగ్ హార్బర్స్ 10 ఫిషింగ్ హార్బర్స్ నిర్మాణం చేసుకొని ఇన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్న మన ప్రభుత్వానికి గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని ఆశీర్వదించాలని చెప్పి ప్రజలందరినీ కోరుకుంటూ, అదేవిధంగా ఇక్కడ గాజువాక నియోజకవర్గంలో కూడా స్థానిక శాసనసభ్యులు నాగిరెడ్డి గారి ఆధ్వర్యంలో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేస్తుంది. సుమారుగా 25 సంవత్సరాల వరకు కూడా ఎక్కడ పట్టించుకొని పెండింగ్లో ఉన్న ఇళ్ల పట్టాల విషయం కానివ్వండి, హౌస్ కమిటీలో సమస్యలు కానివ్వండి అన్నీ కూడా పరిష్కారం చేసి ప్రజలకు మెరుగ్గా సేవలు అందించాం. కాబట్టి రాబోయే ఎలక్షన్లో తప్పకుండా శాసనసభ్యుడిగా మీ ముందుకు వస్తున్న గుడివాడ అమర్నాథ్ని ఫ్యాన్ గుర్తుపై ఓటు వేయించి అత్యధిక మెజార్టీతో శాసనసభకి గెలిపించాలని, అదేవిధంగా పార్లమెంట్ అభ్యర్థిగా ఉన్న బొత్స ఝాన్సీ గారిని కూడా అత్యధిక మెజార్టీతో గెలిపించాలని చెప్పి ప్రజలందరికీ కూడా వేడుకోవడం జరిగింది. సార్, సింగనమల నుంచి ఒక టిప్పర్ డ్రైవర్కి వీరాంజనేయులకి టికెట్ కేటాయించాలని చంద్రబాబు చాలా చులకనగా మాట్లాడారు, ఎద్దేవా చేశారు. అది వాళ్ళ నైజం. ₹1,00,00,000 మూటలు కట్టుకున్న వాళ్ళకి సీట్లు ఇచ్చే కార్యక్రమం వాళ్ళు చేస్తున్నారు. సామాన్య కార్యకర్తల నుంచి వాళ్ళకి అవకాశాలు కల్పించాలి. సామాన్య కార్యకర్తల్ని పార్లమెంటు చట్టసభల్లో, పార్లమెంటు సభలకు పంపాలి, శాసనసభలకు పంపాలని గొప్ప ఆలోచనతో మా గౌరవ ముఖ్యమంత్రి గారు సామాన్య కార్యకర్తలుగా ఉన్న మైలవరంలో ఒక జడ్పీసీ సభ్యుడిగా ఉన్న యాదవ్ ఒక సోదరుణ్ణి శాసనసభకు పంపడం జరిగింది. అదేవిధంగా సింగనమలలో శాసనం పంపడం కోసం అభ్యర్థిగా నిర్ణయించడం జరిగింది. అదేవిధంగా సింగనమలలో ఒక ఎస్సీ నియోజకవర్గంలో ఒక టిప్పర్ డ్రైవర్గా ఉన్న అతన్ని, పార్టీ కార్యకర్తగా ఉన్న అతన్ని శాసనసభ అభ్యర్థిగా నిర్ణయిస్తే దానికి ప్రతిపక్ష నాయకులు గారు హేళన చేస్తున్నారు. అంటే బలహీన వర్గాలంటే, దళితులంటే వీళ్ళకి రాజకీయాల్లోకి రానివ్వకూడదనే కదా వాళ్ళ ఉద్దేశం. పెత్తందారులని అందుకే అంటలేదు, ఊరకనే అంటలేదు. మేము పెత్తందారులకి, పేదలకి జరుగుతున్న పోరాటం అని మేము గత 5-6 నెలల నుంచి కూడా అందుకే చెప్తున్నాం. వీళ్ళు బీసీలను అనగదొక్కాలని, ఎస్సీలను అనగదొక్కాలని, వాళ్ళని రాజకీయంగా పైకి రానియకూడదని. ఫర్ ఎగ్జాంపుల్, ఉదాహరణకి ఉత్తరాంధ్ర జిల్లాలో ఎన్ని బీసీ స్థానాలు ఇక్కడ ఉండే ఉత్తరాంధ్ర ప్రజలందరూ కూడా ఎక్కువ శాతం బీసీలు, ఎస్సీలు ఉండే ప్రాంతం, గిరిజనులు ఉండే ప్రాంతంలో కూడా ఓసీ అభ్యర్థులు ఇచ్చే కార్యక్రమం చేస్తున్నారు.